ఆ ఊరు జనాలకి మన ఊరు జనాలకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇలాంటప్పుడు మన పనేదో మనం చేసుకోకుండా ఇదంతా అవసరమా చెప్పు? నాన్నా, ఏం మాట్లాడుతున్నావు? అక్కడొక అబ్బాయిని మరొకడు ఫ్రెండ్స్తో వచ్చి దారుణంగా కొడితే నేను ఆపలేకపోయినా కనీసం పోలీసులకి సాక్ష్యమైనా చెప్పాలి కదా. అది మన బాధ్యత కదా. అమ్మా సీత, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బాధ్యతలంటూ అక్కర్లేని విషయాల్లో తలదూరిస్తే మనకే నష్టం జరుగుతుంది. నాన్నా, నేను లాభ నష్టాల గురించి ఆలోచించనని మీకు బాగా తెలుసు కదా. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించడం నా వల్ల కాదు. ఆ ఊరి కుర్రాడు చేసింది తప్పు అనిపించింది. అందుకే నేను చూసింది పోలీసులకి సాక్ష్యంగా చెప్పాను. అది కూడా తప్పంటారా? సీత, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించడానికి మనమెవరం? అదంతా పోలీసులు చూసుకుంటారు. అక్కడ జరిగిన దానికి ఎవరైనా సాక్షులు ఉన్నారా అని ఆ పోలీసులు అడిగితే నేను చూసి కూడా చూడనట్టు నటించాలా? నోరు మూసుకునుండాలా? అలా ఉండడం నా వల్ల కాదు నాన్నా. ఇదే ఈ తొందరపాటే వద్దంటున్నాను. పెళ్లి కావలసిన పిల్లవే, సాక్ష్యంతో పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతావా? అప్పుడు చూసేవాళ్ళ గురించి ఏమనుకుంటారో ఒక్కసారైనా ఆలోచించావా? నాన్నా, ఎవరేమనుకుంటే మనకేంటి? మనం కష్టపడి బతుకుతున్నాం, న్యాయంగానే బతుకుతున్నాం. ఇంకొకరికి ఏమాత్రం కష్టం ఇబ్బంది కలిగించకుండా మంచిగా బతుకుతున్నాం. ఆ బతుకులే సక్రమంగా సాగాలంటే ఇలాంటి విషయాల్లో కల్పించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అయినా అక్కడ అంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళెవరూ సాక్ష్యం చెప్పనప్పుడు నువ్వు మాత్రమే సాక్ష్యం చెప్పడం ఎందుకు? నీకెందుకని? అందరూ అలా అనుకోబట్టే లోకంలో అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి అణగదొక్కాలని చూస్తున్నాడు. సీత, నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్న ఆ కుర్రోడెవరో తెలుసా? మన పక్క ఊరి ప్రెసిడెంట్ గారి మనవడు. వాళ్లతో విరోధం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఏం చేస్తారు నాన్నా? తల కొట్టి మొలేస్తారా? ప్రాణాలు తీస్తారా? నేను ఎలాంటి బెదిరింపులకి లొంగను. సీత మహాలక్ష్మి అంటే న్యాయం పక్షాన్ని నిలబడుతుంది, అన్యాయాన్ని సహించదు. అంతే. సీత, ఇక మాటలు అనవసరం. నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు సాక్ష్యం చెప్పకూడదు, చెప్పడానికి వెళ్ళకూడదు. అంతే. నా మాటను కాదన్నావో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆలోచించుకో. రామ్ గారు, మీతో బిజినెస్ డీలర్షిప్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ప్రాజెక్ట్కి అప్రూవల్ తీసుకోగలిగారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మాకు బాగా అర్థమవుతుంది. ఎస్, అన్కండిషనల్ గా మీ టర్మ్స్ కి మేము ఒప్పుకుంటున్నాం. మీతో కలిసి బిజినెస్ కంటిన్యూ చేయడానికి ఇప్పుడే డిసైడ్ అయ్యాం సార్. తాతయ్య, ఫోన్ రింగ్ అవుతోంది. Excuse me, gentlemen. Just a minute, please. Thank you. అమ్మా, చెప్పు. ఒరే రా, నీ తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా. అమ్మా, ఏమంటున్నావు? ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఎందుకు? ఎందుకంటే కాలేజ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఏదో గొడవ జరిగిందంట. మన ఆదిత్య అక్కడ ఎవరో అబ్బాయిని కొట్టాడంట. ఆ
అబ్బాయికి చాలా గాయాలయ్యాయి. హాస్పిటల్లో చేర్పించారు. వాళ్ళు కేసు పెడితే పోలీసులు ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లారురా. అమ్మా, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందేరా. మేమెంత బ్రతిమాలినా గాని ఆ ఇన్స్పెక్టర్ అస్సలు వినిపించుకోలేదు. ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా. అప్పటి నుంచి నీ ఫోన్ కి ప్రయత్నిస్తుంటే ఇదిగో ఇప్పుడు దొరికింది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఫోన్ నాన్నకివ్వు. ఇస్తున్నాన్రా. మీతో మాట్లాడతాడంట, మాట్లాడండి. రామ్, వాడి సంగతి మేం మేనేజ్ చేసుకుంటాం కానీ నువ్వు మీటింగ్లో ఉన్నావేమో. నువ్వేం టెన్షన్ పడద్దు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేస్తే నేనిక్కడ మీటింగ్ సంగతి చూసుకోవాలా? అది కాదురా, నువ్వు టెన్షన్ పడకు. మేం మేనేజ్ చేస్తాం కదా. టెన్షన్ పడద్దంటారేంటి నాన్న? తమ్ముడిని అరెస్ట్ చేశారన్న మాట వినగానే మైండ్ బ్లాక్ అయినట్టయింది. మీరు వెంటనే లాయర్తో మాట్లాడండి. బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకురండి. వాడు తప్పు చేశాడా లేదా అనే తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఇలాంటి గొడవలు సహజమే. కానీ పోలీసుల దాకా వెళ్ళడం ఏంటి? నా తమ్ముడిని అరెస్ట్ చేయడం ఏంటి? డాడీ, అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ అన్నయ్యని పోలీసులు ఏం చేస్తారో ఏంటో. అమలు, నువ్వేం టెన్షన్ పడకు. ఆదిత్యకి ఏమీ కాదు. నేను మేనేజ్ చేస్తాను. అమూల్య, ఇటీవమ్మా. రాము, ఎలారా మేనేజ్ చేయడం? కాలేజ్లో అంత గొడవ జరిగినప్పుడు మన ఆదిత్య ఆ కుర్రని కొట్టడం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాని ఆధారంగానే ఆ ఇన్స్పెక్టర్ ఎంత చెప్పినా వినకుండా మన ఆదిత్యని బలవంతంగా లాక్కెళ్ళాడు. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నేను వెంటనే మన లాయర్ గారితో మాట్లాడతాను. మీరు కూడా ఇమీడియట్గా బయలుదేరి లాయర్ గారిని కలవండి. అలాగేరా, కానీ రేపు శని ఆదివారాలు కోర్టుకు సెలవు కదరా. ఈలోగా ఆదిత్యకు బెయిల్ రాకపోతే చాలా కష్టం కదరా. ఓకే నాన్న. ఆలోచిస్తుంటే ఆదిత్య అరెస్ట్ వెనక ఏదో కాన్స్పిరసీ ఉన్నట్టు అనిపిస్తోంది. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అదేంట్రా, ఏదో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందన్నావు, ఇప్పుడు ఎలా బయలుదేరతావురా? నాన్న, నా తమ్ముడు కంటే బిజినెస్ లాభాలు ఏది ముఖ్యం కాదు. మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేస్తాను నాన్న. రాము, నా మాట వినరా. 6 నెలల వెయిటింగ్ తర్వాత మినిస్టర్ గారు అపాయింట్మెంట్ దొరికింది. ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సులు రావాలంటే మినిస్టర్ గారు అప్రూవల్ ఎంతో ముఖ్యం కదరా. వాటన్నిటికంటే కూడా నా తమ్ముడి సేఫ్టీయే నాకు ముఖ్యం. రామ్, నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు. మీ నాన్న తాతయ్య ఉన్నారు కదా. ఆదిత్య సంగతి మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం అక్కడి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఇక్కడికి తిరిగి రావాలి. నా మాట కాదనుకో. సరేనమ్మా, కానీ నాకెప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. అలాగే రామ్, మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఆలోచించి చూస్తుంటే రాము చెప్పినట్టుగానే మన ఆదిత్య అరెస్ట్ వెనకాల ఏదో కుట్ర జరిగినట్టుంది. మనం వెంటనే లాయర్ని కలవాలి. నమస్కారం సూర్యం గారు. నమస్తే. కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. లాయర్ గారు,
కారులో వస్తూనే మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, మా ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్యాయంగా ఏవేవో సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. మా వాడు జైలుకి వెళ్లకుండా మీరే చూడాలి. ఇదిగో లాయర్, నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. అందుకే మా వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చాను. నువ్వు నీ మొత్తం అనుభవాన్ని ఉపయోగించైనా సరే మా వాడు నిర్దోషిగా బయటకు వచ్చేలా చేయాలి. లాయర్ గారు, ఆ ఇన్స్పెక్టర్ వాలకం చూస్తే మాకెందుకో చాలా అనుమానంగా ఉంది. మా ఆదిత్యని అరెస్ట్ చేయడం వెనుక ఏదో కుట్రుందని ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు అర్థమైంది. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఇదేమి క్రిమినల్ కేసు కాదు, కోర్టులోనూ నిలబడదు. లాయర్ గారు, ఎన్నో కేసుల్ని చూసిన మీకు అలా అనిపించొచ్చేమో కానీ మొట్టమొదటిసారి మా అబ్బాయి అరెస్ట్ అయ్యాడని తెలిసాక మాకు మాత్రం చాలా భయంగా ఉంది. అసలు కోర్టు దాకా వెళ్లడం ఎందుకు? వెంటనే మా వాణ్ణి పోలీస్ స్టేషన్ నుండి విడిపించలేరా? చూడండమ్మా, ఇందాక మీరు కాల్ చేయగానే మా అసిస్టెంట్ని పంపించి తెలుసుకోమన్నాను. ఆ ఇన్స్పెక్టర్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ని కూడా రెడీ చేశాడట. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. 24 అవర్స్లోగా కేసు కోర్టుకు రాక తప్పదు. అంతే అంటారా? ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో మా కుటుంబానికి ఎంతో మంచి పేరుంది, పరువు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా వాడు కోర్టులో జడ్జి గారి ముందు బోన్లో ఒక ముద్దాయిగా నిలబడ్డం అంటే మా పరువు నడి రోడ్డు మీదకి వచ్చినట్టే. చూడండి రాధాకృష్ణ గారు, మీ టెన్షన్ నాకు అర్థమైంది. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆ ఇన్స్పెక్టర్ అంటున్నప్పుడు ఆ చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మనం కూడా అన్ని ఫాలో కాక తప్పదు. లాయరు, కాలేజీలో గొడవ జరిగినందుకే ఆ ఇన్స్పెక్టర్ అంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడంటే ఏంటి అర్థం? అతని వెనకాల ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ ఉందనే కదా. అది కూడా తెలుసుకున్నాను. మీలాగే ఆ రమేష్ వాళ్ళది కూడా డబ్బున్న ఫ్యామిలీ. అందుకే దెబ్బలు తిన్న ఆ రమేష్ పంతం పట్టి ఎలాగైనా సరే మీ వాణ్ణి ఇరికించాలని ఇన్స్పెక్టర్తో కుమ్మక్కై కేసుని పెట్టించుంటాడు. లాయర్ గారు, మా అనుమానమే నిజమైందన్నమాట. అలాంటప్పుడు ఈ చట్టాలు పోలీసులు ఉండి కూడా లాభం ఏంటి చెప్పండి? అమ్మా, ఒక తల్లిగా మీ ఆవేదన నాకు అర్థమైంది. కానీ దిస్ ఇస్ ద సిస్టమ్. ఈ సిస్టంలోనే మనందరం బ్రతుకుతున్నాం. ఇదిగో లాయరు, ఆ మాటలొద్దు. మా వాణ్ణి బయటపడేసే మార్గం ఉందా లేదా అది చెప్పు. ఖచ్చితంగా ఉంది. కానీ మీ వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరు కోర్టుకు రాకుండా మీరే చూసుకోవాలి. లాయర్ గారు, మా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోయేదెవరో అదెలా తెలుస్తుంది? తెలుస్తుంది కాదు, తెలిసింది. ఏమంటున్నావు? అవును, మీ వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోయేది ఒక అమ్మాయి. ఎవరా అమ్మాయి? ఎవరో సీతామహాలక్ష్మట. మీ పక్క ఊరు రామాపురం అమ్మాయి. నయానో భయానో మీరు అమ్మాయి నోరు మూయిస్తే చాలు, మీ వాడు నిర్దోషిగా బయటపడతాడు. బయలుదేరుతాం. ఎవరండి లోపల? ఎవరు కావాలండి?
మీరు మా నాన్నగారి కోసం వచ్చారా? సీతామహాలక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవును, నేనేనండి. నాతో మీకేం పని? ఒక ముఖ్యమైన పనుండొచ్చాను. కూర్చోండి. పర్వాలేదమ్మా. చెప్పండి, ఏంటా పని? అమ్మ సీత, నా పేరు రాణి. నువ్వు ఎవరికైతే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి అనుకున్నావో ఆ ఆదిత్య తల్లిని నేనేనమ్మా. ఓ, తమరా? అనుకున్నాను. ఏంటి, రాయబారానికొచ్చారా లేక బెదిరించడానికొచ్చారా? రెండూ కాదు, నిన్ను బ్రతిమాలుకోవడానికొచ్చాను. చూడమ్మా సీత, నా కొడుకు ఆదిత్య కొంచెం ఆవేశపరుడే, కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాని కావాలని ఎదుటి మనిషి ప్రాణాలు తీయాలనుకునేంత దుర్మార్గుడు కానే కాదు. ఓహో, అందుకేనా ఆ కుర్రాన్ని చచ్చేటట్టు కొట్టాడు? అదంతా అనుకోకుండా జరిగిపోయిందంట. స్టూడెంట్స్ గొడవ పడ్డారు. మెల్లగా వాళ్లే ఒకరినొకరు అర్థం చేసుకుని రాజీ పడతారు. ఈలోగా పోలీసులు కేసులు అంటే మా వాడి భవిష్యత్తు పాడైపోతుందమ్మా. నువ్వు సాక్ష్యం చెప్తానని అన్నావంట కదా, అందుకే దయచేసి నువ్వు మా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని బ్రతిమాలుకోవడానికే వచ్చానమ్మా. చూడండి, మీరు మీ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు. మరి దెబ్బలు తిన్న ఆ అబ్బాయి తల్లి కూడా మీలానే బాధపడుతూ ఉంటుంది కదా. కొడుకుకైతే ఒక న్యాయం, మరొకరికైతే మరో న్యాయమా? అమ్మా సీత, నేను నీతో వాదించడానికి రాలేదు. ఒక తల్లిగా నా బాధని అర్థం చేసుకోమని చెప్పటానికొచ్చానమ్మా. నా కొడుకు మరోసారి ఎలాంటి తప్పు చేయకుండా నేను జాగ్రత్త పడతాను. ఈసారి మాత్రం దయచేసి వాణ్ణి మన్నించు. మీ కొడుకుని ఏం సమర్థిస్తున్నారండి? ఒక తల్లిగా మీకు మీ కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, తన భవిష్యత్తు గురించి బాధ కూడా ఉండొచ్చు. కాని మీరేమో ఎవరో తెలియని నా దగ్గరకొచ్చి ఇలా అడగడం మాత్రం న్యాయం కాదండి. ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్నాక మార్చుకోవడం అనేది జరగదండి. అమ్మ సీత, నువ్వు అంత కఠినంగా మాట్లాడితే నేనింకేం చేయను. వాడి భవిష్యత్తు నీ చేతుల్లో ఉందమ్మా. అందుకే నీ ఇంటి దాకా వచ్చాను. చిన్నదానివైనా చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. దయచేసి సాక్ష్యం చెప్పనని నాకు మాటివ్వమ్మా. వాళ్ళు కేసుని విత్డ్రా చేసుకుంటారు. ఈ సమస్య ఇంతటితో ఆగిపోతుంది. చూడండి, మీరు పెద్దవారు, ఇలా చేతులెత్తి అడగడం ఏం బాగోలేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. అమ్మ సీత, నిన్ను చూస్తే మంచి పిల్లవనిపిస్తోంది. దేవుడి మీద భక్తి కూడా ఉన్నదానివని అర్థం అవుతుంది. అలాగే ఎదుటి వాళ్ల బాధని కన్నీళ్ళని అర్థం చేసుకోగల గొప్ప మనసు నీకుందని అనుకుంటున్నాను. ఈ తల్లి మనసు బాధపడేలా చెయ్యకమ్మా. నా కొడుకుని జైలు పాలు చేసి నాకు కన్నీళ్ళని మిగిల్చొద్దు. నీ మౌనం అర్ధంగీకారమే అనుకుంటాను. నీ వల్ల నా కొడుకు జీవితం జైలు పాలు కాకూడదని నమ్మకంతోనే వెళ్తున్నానమ్మా. పాల ముంచినా నీట ముంచినా ఇక నీదే భారం.
ఒక్కసారి ఆలోచించమ్మా. ఆ ఇన్స్పెక్టర్ కావాలనే చిన్న గొడవని పెద్ద చేసి అన్యాయంగా మా వాడిని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ముద్దాయిగా నిల్చోపెట్టబోతున్నాడు. ప్లీజ్ అండి, మా వాడు నిర్దోషి. వాడు తప్పకుండా బయటికి రావాలి. ఆ అమ్మాయి కోర్టుకి రాకుండా ఉంటే మీ వాడు నిర్దోషిగా ఖచ్చితంగా బయటకు వస్తాడు. లాయర్ గారు, ఆ అమ్మాయి ఖచ్చితంగా కోర్టుకి రాదు.